మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మోకాలు నొప్పులు, నీ పెయిన్స్. అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోకాల నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మోకాల నొప్పులు అనేవి చాలా మందిని వేధిస్తున్నాయి. అవును. సో ఈ మోకాల నొప్పుల్ని ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అది చెప్పే ముందు అసలు మోకాల నొప్పులు రావడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? సో మోకాల నొప్పులు ఒకప్పుడు అంటే మనం అబౌవ్ 60స్లో చూసుకునే వాళ్ళం. సో ఇప్పుడు 25-30 ఇయర్స్కి మోకాల నొప్పులు అనేవి వస్తున్నాయి. సో మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక బరువు అండి. సో అధిక బరువు ఉండటం వల్ల మొత్తం ఆ బాడీ వెయిట్ అంతా కూడా మోకాళ్ళ మీదే పడుతుంది. సో మోకాళ్ళే భరించాలి కాబట్టి త్వరగా మోకాళ్ళలో కార్టిలేజ్ అనేది డీజనరేట్ అయిపోవడం వల్ల మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి. సో దాని తర్వాత ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్సర్సైజ్లు అవి రెగ్యులర్గా చేస్తారు, ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా మోకాళ్ళలో లెగమెంట్స్ ఉంటాయి కదా, లెగమెంట్స్లో ఏమైనా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా, లెగమెంట్స్ అంటే మనకి బోన్కి మజిల్కి మధ్యలో ఉండే అటాచ్మెంట్స్ ఉంటాయి. సో వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఏజ్ రిలేటెడ్గా వస్తాయి, తర్వాత చేసే యాక్టివిటీస్ రిలేటెడ్గా కూడా మోకాళ్ళు వస్తూ ఉంటాయండి, మోకాల నొప్పులు వస్తూ ఉంటాయండి. సో ఈ నీ పెయిన్స్కి సంబంధించి ఆయుర్వేదంలో చికిత్సలు అంటే ఏముంటాయండి? నీ పెయిన్స్కి సంబంధించి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, ఎప్పుడైనా ఒక స్ప్రెయిన్ అయింది అంటే ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు దెబ్బ తగలడం కానీ, లేదు అంటే ఇంటర్నల్గా ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, సో దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో కొన్ని చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. లేదు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిందనుకోండి, ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ కాజెస్ అనమాట, చేంజెస్ అనమాట. సో డీజనరేటివ్ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో సో మనం దాన్ని 4 గ్రేడ్స్లో మెజర్ చేస్తాం. సో 3rd గ్రేడ్ అండ్ 4th గ్రేడ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా డాక్టర్ సూపర్విజన్లో ట్రీట్మెంట్స్ అండ్ థెరపీస్ ఉంటాయి, అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో గ్రేడ్ 1 and 2లో ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఎర్లీ గ్రేడ్ 2 కానీ లేదంటే లేట్ గ్రేడ్ 2లో కానీ ఉన్నప్పుడు సో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా, సర్జరీస్ కానీ ఏం అక్కర్లేకుండా సో ఇంట్లోనే ఉంటూ మనం ట్రీట్ చేసుకోగలమండి. సో మనం తగ్గించుకునే అవకాశం అనేది మనకి చాలా ఉంది. సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ అనేవి ఇప్పుడు మీరు పరిచయం చేయబోతున్నారు? ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి, సో ఫుడ్లో కొంచెం చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఫుడ్లో కొంచెం మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదంటే కొంచెం స్వెల్లింగ్ తగ్గించే ఏజెంట్స్ ఉండేవి తీసుకుంటే సరిపోతుందండి. సో మనకి అలానే న్యాచురల్ పెయిన్ కిల్లర్ ఏంటంటే మనకి ఇంట్లో మెంతులు దొరుకుతాయి కదా, సో మెంతులు న్యాచురల్ పెయిన్ కిల్లర్గా వర్క్ చేస్తాయి. సో మెంతులు కొంచెం మనం ఫుడ్లో ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక పెయిన్స్ అనేవి నార్మల్గానే తగ్గుతాయి, రిడక్షన్ మనం చూడొచ్చు. సో అలా కాకుండా మీకు పెయిన్ ఎక్కువ ఉంది, ఇన్స్టెంట్గా రిలీఫ్ కావాలి, ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిన మోకాల నొప్పులు కావచ్చు, లేదు అంటే ఏదైనా ఇంటర్నల్ ఇంజురీ వల్ల వచ్చిన మోకాల నొప్పులు కావచ్చు, లేదంటే ఎక్కువ వెయిట్ ఉన్నారు, అధిక బరువు ఉన్నారు, దానివల్ల వచ్చిన మోకాల నొప్పులు కావచ్చు, లేదు అంటే ఎక్కువ వర్క్ చేస్తారు అంటే స్టెప్స్ ఎక్కడం కానీ, ఎక్కువ మౌంటైన్ క్లైమ్ చేయడం కానీ, ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చారు, వెంటనే మోకాల నొప్పులు తగ్గడానికైనా ఇన్స్టెంట్గా తగ్గడానికి మనకి ఆయుర్వేదిక్ కాంటెక్స్ట్లో చాలా రకాలైన ఆయిల్స్ చెప్పారు. సో మనం అలాంటి ఒక ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మనం వాడామంటే కనుక నైట్ మీరు అప్లై చేసుకొని పడుకోవచ్చు, లేదంటే మార్నింగ్ అప్లై చేయొచ్చు, ఎనీ టైం మనం అప్లై చేయొచ్చు. ఒక ½ an hourలో మంచి రిలీఫ్ అనేది కనిపిస్తుంది. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు అది డెమో రూపంలో చూపిస్తారా? తప్పకుండా చూపిస్తానండి. సో మనం పెయిన్ వెంటనే రిలీవ్ అవ్వడానికి, వెంటనే మోకాల నొప్పి తగ్గడానికి ఒక ఆయిల్ మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే. సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా. ఇది మనం నువ్వుల నూనె అండి. సో రెగ్యులర్గా మనకి ఇంట్లో ఉండే సెసేమ్ ఆయిల్. సో సెసేమ్ ఆయిల్తో పాటు మనం జింజర్ తీసుకోవాలి, అల్లం కొంచెం మనం క్రష్ చేసుకొని తురుములా చేసుకొని అల్లం తీసుకోవాలి. అండ్ దాంతోపాటు క్యాంఫర్ తీసుకోవాలి, కర్పూరం తీసుకోవాలి. సో కర్పూరం అండ్ ఇది వచ్చి కాలుంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర. సో నల్ల